విజయ్ దళపతే తమిళనాడు సీఎం కాబోతున్నాడా? స్టాలిన్ తట్టాబుట్టా సర్దుకోవాల్సిందేనా? అయితే పాతుకుపోయినటువంటి ద్రవిడ సిద్ధాంతాల పార్టీలు తమిళనాడులో వాటి పని అయిపోయినట్టేనా? హీరో విజయ్ సరికొత్త చరిత్ర సృష్టించబోతున్నాడా? అయితే మై యాక్సిస్ ఇండియా సర్వే చెప్తున్నటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితాల ఆధారితంగా విజయ్ సంచలనం సృష్టించబోతున్నాడా? సిల్వర్ స్క్రీన్ నుంచి పొలిటికల్ ఫీల్డ్ను దున్నేయబోతున్నాడా? కొన్ని గంటల్లో తేలినటువంటి తమిళనాడు రాజకీయ భవితవ్యం సంబంధించి విజయ్ రాజకీయ ప్రకంపనలు రేపడం ఖాయమని టీవీకే నేతలు చెప్తున్నారు. సో సడన్గా 2 ఏళ్ల క్రితం పొలిటికల్ పార్టీ ఆవిర్భవించింది టీవీకే పేరుతో. మీరు గమనించండి, అటు ఉన్నటువంటి పార్టీలు అన్నీ కూడా కే అనే పదంతో వస్తాయి. అన్నా డిఎంకే, డిఎంకే, టీవీకే, ఎండిఎంకే, డిఎండికే, పిఎంకే, విసికే, ఏఎంఎంకే, ఎన్టీకే, ఇవన్నీ కూడా కే అనే పదం కామన్ అక్కడ. సో అటువంటి ఆ కజగం లేదంటే తమిళ ఉద్దేశం, తమిళ నినాదంతో వచ్చినటువంటి పార్టీలు, సో ద్రవిడియన్ పార్టీస్. సో ఇవన్నిట్లో కూడా 2 ఏళ్ల క్రితం వచ్చిన విజయ్ ఈరోజు గతంలో ఎప్పుడో చాలా ఏళ్ల క్రితం ఏర్పాటు చేసినటువంటి పార్టీలన్నింటినీ కూడా పక్కన పెట్టి మెయిన్ హెడ్ గైడ్గా నిలుస్తున్న పరిస్థితి. కారణం యాక్సిస్ మై ఇండియా సర్వేతో పాటుగా తన స్పీచెస్, తన ప్రోగ్రామ్స్, తను చేపట్టినటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా ఏ రోజు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేపట్టలేదు. ఏ రోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ రోడ్లపై ఆమె నిరాహార దీక్షలు టెంట్లు వేసుకొని కూర్చోలేదు. ఆయన చేసిందల్లా ఒకటే, అక్కడ జరుగుతున్నటువంటి సిద్ధాంతాలని, అక్కడ జరుగుతున్నటువంటి ఒక ఆలోచనల్ని పబ్లిక్లోకి ప్రతిసారి తన స్పీచెస్ రూపంలో తీసుకొచ్చాడు. డిఎంకేని వ్యతిరేకించాడు. బీజేపీ గవర్నమెంట్ని డైరెక్ట్గా అటాక్ చేయకుండా ఇండైరెక్ట్గా ప్రతిసారి కౌంటర్ వేసే ప్రయత్నం చేశాడు. ఒక పొలిటికల్ స్టార్డమ్ ఉన్న వ్యక్తి, ఒక సినిమా స్టార్డమ్ ఉన్న వ్యక్తి పొలిటికల్గా ఎంట్రీ ఇస్తే తన అభిమానులు ఏ రకంగా అయితే ఆయన్ని చూసుకున్నారో అదే రకంగా పబ్లిక్లోకి యాజ్ ఇట్ ఈజ్గా వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు. ప్రతిదీ సినిమా స్టైల్లోనే జరిగింది. ప్రతిదీ సినిమా స్టైల్లోనే క్రౌడ్ గ్యాదరింగ్ కానీ, ఆ స్టేజెస్ కానీ, ఆ స్పీచెస్ కానీ, మ్యూజిక్ కానీ, సాంగ్స్ కానీ, టెక్నాలజీని ఉపయోగించి గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ మొత్తం ఒక సినిమా స్టైల్లో జరిగింది. బట్ ఆఫ్టర్ ఎలక్షన్స్ కూడా ఆయన గురించి ఇన్ని రోజుల పాటుగా మనం మాట్లాడుకుంటున్నామంటే ఒకే ఒక కారణం, ప్రదీప్ గుప్తా, యాక్సిస్ మై ఇండియా ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితం మాత్రమే ఆయన ఇన్ని రోజుల పాటుగా ఇంక ఎలక్షన్ తర్వాత కూడా ప్రధాన హెడ్లైన్గా చూపించగలుగుతోంది. అయితే రేపు రిజల్ట్స్ రాబోతున్నాయి. వెరీ ఎక్స్క్లూజివ్లీ ఆర్టీవీ ఎప్పటికప్పుడు నిమిషానికి అక్కడ జరిగినటువంటి ప్రతి రిజల్ట్ అప్డేట్ మీకు అందించడానికి ఆర్టీవీ బృందం సిద్ధంగా ఉంది. అయితే రేపు వచ్చే రిజల్ట్స్లో యాక్సిస్ మై ఇండియా ఇచ్చిన ఎగ్జిట్ పోల్ ఫలితం విజయ్ విషయంలో నిజం కాబోతుందో లేదో చూడాలి. బట్ టీవీకే నేతలు మాత్రం చాలా పగాఢమైనటువంటి విశ్వాసంతో ఉన్నారు. మా నాయకుడు గెలవబోతున్నాడు, మా నాయకుడు ముఖ్యమంత్రి, మేమంతా మంత్రులుగా ఉంటామని. అయితే ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా డీప్ అనాలిసిస్లోకి మనం వెళ్తే మా ఆలోచించాల్సిన అంశం 1990s అప్పుడు ప్రధానిగా విపి సింగ్ ఏర్పడ్డప్పుడు అప్పుడు యాంటీ బీజేపీయిజం వచ్చింది, యాంటీ కాంగ్రెస్ వచ్చింది. అంటే ప్రభుత్వాలు ఏర్పడినటువంటి ఆ ప్రభుత్వాల పనితీరు అది. ఇప్పుడు ఎగ్జాంపుల్ టేకింగ్ డిఎంకే, అన్నాడీఎంకే 2 సార్లు ప్రభుత్వాల్లో ఉన్నాయి గతంలో. ఈ రెండింటికి వ్యతిరేకత వచ్చినప్పుడు మాత్రమే టీవీకే విజయ్ గెలుస్తాడు. సో అప్పుడు కూడా అదే జరిగింది. సో అది యాజ్ ఇట్ ఈస్ రిపీట్ కాబోతుందా అనేది ఎక్స్పర్ట్స్ లేదా పొలిటికల్ అనలిస్ట్ నేషనల్ లెవెల్లో మాట్లాడుతున్నమాట. టీవీకే విజయ్ అధికారంలోకి రావాలంటే డిఎంకే, అన్నాడీఎంకే 2 పార్టీలు కొల్లగొట్టి వస్తున్నారంటే గతంలో మాదిరిగా సిచ్యువేషనేనా? అప్పుడు యాంటీ బీజేపీ, యాంటీ కాంగ్రెస్ నడిచింది కాబట్టి విపి సింగ్ ప్రధాని కాగలిగారు. అలాంటిదే ఇప్పుడు కూడా జరగబోతోందా విజయ్ విషయంలో అనేది చాలామంది మాట్లాడుతున్నమాట. సో ఇన్ డీటెయిల్గా మాట్లాడదాం. నాతో పాటుగా మా ప్రతినిధి కృష్ణమోహన్ జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, సో తమిళనాడు రాజకీయాల్లో ఏం జరుగుతోంది? సో మరి కాసేపట్లో కృష్ణమోహన్ జాయిన్ అవబోతున్నారు. రేపు ఎక్స్క్లూజివ్లీ అండ్ ఆర్టీవీ ఉదయం 6 గంటల నుంచి చివరాకరణ రిజల్ట్ వచ్చి ముఖ్యమంత్రి ఎవరైనా తేలేంత వరకు కూడా 5 స్టేట్స్ అస్సాం, వెస్ట్ బెంగాల్, కేరళ, తమిళనాడు అండ్ పుదుచ్చేరి, ఈ 5 స్టేట్ ఎలక్షన్స్ వెరీ ఎక్స్క్లూజివ్ ఆర్టీవీ మినిట్ టు మినిట్ అప్డేట్స్ మీకు అందించే ప్రయత్నం చేస్తాం. చాలామంది ఎక్స్పర్ట్స్ అద్భుతంగా వీటిపై విశ్లేషించబోతున్నారు కూడా. సో అయితే ఈరోజు ఇంకా విజయ్ గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే టీవీకే పార్టీ నాయకుల్లో ఉన్న విశ్వాసం, టీవీకే పార్టీ నాయకులు కనబడుతున్నటువంటి ప్రగాఢమైనటువంటి నమ్మకం. తమ నాయకుడు అద్భుతంగా రాణించగలిగాడు. యాక్సిస్ మై ఇండియా సర్వే తప్ప ఏ సర్వే కూడా దీనికి అనుకూలంగా ఫలితం ఇవ్వలేదు. పీపుల్స్ పల్స్ కానీ, చాణక్య స్ట్రాటజీస్ కానీ, మ్యాట్రిక్స్ కానీ ఏ సర్వే కూడా ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో విజయ్ గెలుస్తాడని కనీసం చెప్పలేదు. 10, 15, 20, 25 స్థానాల వరకే పరిమితం అయిపోయింది. కానీ యాక్సిస్ మై ఇండియా సర్వే ఒకే ఒక్కటి మాత్రం విజయ్ని ఇంకా ప్రధాన హెడ్లైన్స్లో ఉంచుతోంది. కృష్ణమోహన్ జాయిన్ అయ్యారు. కృష్ణమోహన్, సో తమిళ రాజకీయాల్లో
అన్నా డిఎంకే రెండు పార్టీలను పక్కన పెట్టి టీవీకేకి ప్రజలు పట్టం కట్టబోతున్నారు అనేది యాక్సిస్ మైండ్ ఇచ్చిన సర్వే. ఒక సినిమా స్టార్డమ్ ఉన్న వ్యక్తి వచ్చి రాగానే 1-2 ఏళ్ళలోనే పార్టీని ఇంతటి స్థాయి వరకు తీసుకెళ్ళి, ఇందాక నేను చెప్పాను ప్రతిదీ అనే విషయంలో సినిమా స్థాయిలో జరిగింది. ఆయన స్పీచెస్ కానీ, క్రౌడ్ గ్యాదరింగ్ కానీ, స్టేజెస్ కానీ, ఆయన పొలిటికల్ ప్రసంగాలు కానీ, ఆయన టెక్నాలజీ వాడిన తీరు కానీ అన్నీ కూడా సినిమా స్థాయిలోనే జరిగింది. ఇప్పుడు సినిమాల్లో గెలిచినట్టుగానే ఇక్కడ 1-2 ఏళ్ళలో రాజకీయ పార్టీ పెట్టి అవతరించి ప్రభుత్వాన్ని ఏర్పరచడం అనేది సాధ్యం కాదు. రియల్ లైఫ్కి చాలా తేడా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు రియల్ లైఫ్లో ఏం జరగబోతోంది? యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ ఫలితం విజయ్ విషయంలో నిజం కాబోతోందా? మనోజ్, బేసిక్ గా మరో 24 గంటల్లో విజయ్ భవిష్యత్తు కూడా ఏందో తేలిపోతుంది చాలా. ఎందుకంటే ఇప్పుడు దాకా ఏ సర్వే ఇవ్వండి యాక్సిస్ మై ఇండియా సర్వే ఇస్తున్నా అంటే ఇంకా విజయ్కి ఇస్తున్న టెంపో చూస్తుంటే అది రేపు ఉదయానికి టెంపో అదే కొనసాగుతుందా లేదు రేపు 10 గంటల లోపల ఆ టెంపో ఏమైపోద్దో కూడా తెలిసిపోతుంది. బేసిక్ గా ఇక్కడ ఒక్కసారి తమిళనాడు ఎన్టీఆర్కి జయలలితకి తమిళనాడు ప్రజలు అక్కడ దాంట్లో నో డౌట్. వాళ్ళిద్దరూ ఎన్టీఆర్ కూడా స్థాపించిన వెంటనే రాజకీయాల్లో ముఖ్యమంత్రి అయిపోయారు. అలాగే జయలలిత ఎంట్రీలతో కూడా ఆమె ముఖ్యమంత్రి అయిపోయిన పరిస్థితిని మనం చూసాం తమిళనాడు రాజకీయాల్లో. అయితే అదే పరంపర విజయ్ కొనసాగిస్తాడా లేదా అనేది కొంత చర్చ అయితే జరిగిపోతుంది. ఇప్పుడు రియల్ హీరోగా ఉన్న రియల్ హీరోగా మారిపోతున్నాడా, నిజంగానే ఆ ఛాన్స్ ఉందా అంటే ఎంతవరకు ఉంది అంటే అది మై యాక్సెస్ చెప్పుగా 98 నుంచి 120 సీట్ల వరకు. కాకపోతే ఒకటి మాత్రం అర్థమవుతుంది ఏంటంటే దాదాపుగా విజయ్ కొంత కీలకంగా మారబోతున్నాడు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దాదాపుగా అతనికి ఒక 30-40 సీట్లు వచ్చినా కూడా తమిళ రాజకీయాల్లో ఈసారి అతను తన చక్రం తిప్పబోతున్నాడు. ఒకవేళ హామీగా ఏర్పడితే విజయ్ చాలా కీ రోల్ పరిస్థితి చాలా స్పష్టంగా. కానీ ఎంతవరకు విజయ్ దీన్ని ఎన్ని సీట్లు తీసుకురాగలడు, ఎంతవరకు వ్యవహారాన్ని చూడగలడు అనేది చూడాలి. ఇంకా రేపు ఉదయం 8 గంటలకి ఎన్నికల కౌంటింగ్ తమిళనాడులో ప్రారంభమవుతుంది. ఎన్టీఆర్ అలాగే జయలలిత పరంపరను విజయ్ కొనసాగిస్తాడా లేదా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి మనోజ్. అయితే ఇక్కడ ఇప్పుడు ఎందుకు మై యాక్సెస్ ఇండియా ఇప్పటి వరకు మనం కానీ చూసుకుంటే తమిళనాడు ఎన్నికల్ని రిజల్ట్స్ తీసుకుంది, కానీ మరోవైపు బెంగాల్కి సంబంధించిన రిజల్ట్స్ ఇవ్వడంలో వాళ్ళు ఎక్కువ మరి క్లియర్ గా చెప్పట్లేదు. సో ఇవన్నీ కూడా కొంత ప్రదీప్ గుప్తా నేతృత్వంలో వస్తున్న ఈ యాక్ట్స్ మై ఇండియా ఎందుకు బెంగాల్ సంబంధించిన రిజల్ట్స్ ఎందుకు ఇవ్వట్లేదు, ఎందుకు దానికి సంబంధించిన దాని మీద మాట్లాడట్లేదు అనేది కొంత టెస్ట్ అయితే జరుగుతుంది. అయితే రేపు 4వ తరగతిన జరుగుతున్న ఫలితాలు చివరికి తమిళనాడు ఎలక్షన్స్ ఏ విధంగా ముందుకు తీసుకోబోతున్నాయి, డిఎంకే పరిస్థితులు ఏంటి, ఈ రెండింటిని కాదని తమిళ ప్రజలు విజయానికి పట్టం పెట్టారా లేదా అనేది చూడాలి. బట్ ఓవరాల్ ఇష్యూలో మాత్రం ఖచ్చితంగా విజయ్ ఒక రాబోయే రోజుల్లో ఒక బలమైన శక్తిగా ఎదగపోతున్నది మాత్రం చాలా స్పష్టంగా మనకి అర్థమవుతుంది. కారణం ఏంటంటే యువత మొత్తం కూడా విజయ్కి ఓట్లు వేయడం, అలాగే ఈ రెండు పార్టీలకు అంటే డిఎంకేకి ఏఐడిఎంకేకి 40 సంవత్సరాల సుదీర్ఘమైన ద్రవిడ రాజకీయాల్లో వాళ్ళకి చాలా సార్లు పట్టం పెట్టాం. అవసరమైతే ఈసారి విజయ్కి ఇద్దాం, ఏమవుతుంది చూద్దామని ఒక చర్చ కూడా జరుగుతుంది. కానీ అవి ఎంతవరకు విజయ్ నిలబెట్టుకోగలడు అనేది చూడాల్సిన పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో మొత్తంగా పొలిటికల్ కెరీర్లో ఏ స్థాయిలో అయితే సినిమాలో స్టార్డమ్ సాధించారో ఆ స్థాయిలో విజయ్ రాణించగలుగుతారా? సినిమాలో సాధ్యమైనట్టుగా 1 సంవత్సరంలోనో పెట్టినటువంటి పార్టీ మొదట్లోనో వెంటనే ప్రభుత్వంలోకి వచ్చి ప్రజల్లో విశ్వసనీయత వచ్చి ప్రజలు టీవీలోకి అతకపోయి చూసి ఆయనే మా నాయకుడు అన్నట్టుగా వాళ్ళందరికీ ఓట్లేసి ప్రభుత్వంలో తీసుకురాగలుగుతారా? సినిమా వేరు, రియల్ లైఫ్ వేరు. రియల్ లైఫ్ వేరు. సో మరి ఆయన విషయంలో రియల్ లైఫ్గా మారుతుందనే చూడాలి. యాక్సిస్ మైండ్ ఇచ్చిన సర్వే మాత్రం ఒక్కటే,
విజయ్ గురించి పదే పదే మాట్లాడిస్తోంది, విజయ్ గురించి పదే పదే హెడ్లైన్ నిలుస్తోంది. సో మరి ఈ ఫలితం రేపు ఎలా ఉంటుందో చూడాలి. యాజ్ కృష్ణమోహన్ సెడ్, రేపు 10 ఏం జరుగుద్ది, ఆయన భవితవ్యం ఏంటి, ఇదే స్థాయిలో స్టాండప్లో ఉంటాడా ఆయన, ఇదే స్థాయిలో ముందుకు వెళ్తాడు, రిజల్ట్స్ అనేది చూడాలి. సో రేపు ఇట్స్ ఎ బిగ్ డే, డిసిషన్ డే ఫర్ 5 states, మోస్ట్లీ వెస్ట్ బెంగాల్ అండ్ తమిళనాడు పైన చాలా ఉత్కంఠ ఉండే అవకాశం ఉంది. సో మరి ఈ స్టేట్స్లో ఏం జరుగుతుందో చూడాలి. ఆర్టీవీ లైవ్ రిజల్ట్స్ అందించడానికి సిద్ధంగా ఉంది. స్టే ట్యూన్డ్. అండ్ రేపు ఇదే సమయానికి అద్భుతమైన రిజల్ట్స్, మినిట్ టు మినిట్ అప్డేట్స్ అందించడానికి ఆర్టీవీ సిద్ధంగా ఉంది. విజయ్ భవితవ్యం ఏంటనేది రేపు తేలిపోబోతోంది. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU